నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు వేగంగా చర్యలు. అసెంబ్లీ సమావేశాల్లోపు ప్రతిపాదన సిద్ధం చేయాలన్న సీఎం. తదుపరి సాక్ష్యాల నమోదుకు సిద్ధమవుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ. ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల నుంచి వచ్చిన అఫిడవిట్ల విశ్లేషణ. నీటి ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమన్న సుప్రీంకోర్టు. పేపర్ ఎంతమందికి చేరిందో తేరాల్సి ఉందన్న ధర్మాసనం. రెండు రోజుల పర్యటన కోసం రష్యా చేరుకున్న ప్రధాని. ద్వైపాక్షిక బంధం బలోపేతమే లక్ష్యంగా చర్చించనున్న పుతిన్, మోదీ. ముంబైని ముంచెత్తిన వరదలు. రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం. మూతపడిన విద్యా సంస్థలు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు 1-2 రోజుల ముందే దీనికి సంబంధించి స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని యంత్రాంగంతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సీఎం సూచించారు. వాటిని పరిశీలించి 24 గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో సీఎం, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమావేశమయ్యారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. పరిశ్రమ అవసరాలకు తగ్గట్లు కోర్సుల రూపకల్పన, కరిక్యులంపై అధ్యయనం చేయాలని సూచించారు. డిపిఆర్ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన కన్సల్టెంట్ను నియమించుకోవాలన్నారు. సమావేశానికి ముందు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారాస ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కలిశారు. జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో కలిసిన ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలు అంశాలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రాయచూరు నుంచి ఆలంపూర్ మీదుగా శ్రీశైలం వరకు అంతరాష్ట్ర రహదారిని 4 వరుసలుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఆర్డీఎస్ కింద రిజర్వాయర్లు, నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ప్రజలు, ఉద్యోగులు, జర్నలిస్టులకు కర్నూలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని కోరారు. గత వారం 10 రోజులుగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిలు కాంగ్రెస్లో చేరతారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేపు మహబూబ్ నగర్కు సీఎం వెళ్తున్నందున ఆ పర్యటనలో వీరిద్దరూ కాంగ్రెస్లో చేరతారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ వద్ద ట్రోమా కేర్ భవనం నిర్మాణానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి ఏడీపీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు రావడం శుభపరిణామమన్నారు. రోడ్డు ప్రమాదాల వలన అనేక మంది మృత్యువాత పడుతున్నారని, అందుకే NH65పై ట్రోమా కేర్ సెంటర్కి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు. 2 నెలల్లో భవనం నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఏడీపీ సంస్థ ఎండీ విజయ్ తెలిపారు. 2 రాష్ట్ర రాజధానులను కలిపే ఈ రోడ్డు దాదాపు నెలకి 20 మంది చనిపోవడం, హ్యాండిక్యాప్డ్ కావడం, పర్మనెంట్ గా డిజేబుల్డ్ కావడం, ఇవన్నీ కూడా 20-30 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం. కానీ ఈ సందర్భంలో మేము కోరగానే ఈ శాంక్షన్ చేపించి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందుకనే ఈ జన్మలో పుట్టాం, కొన్ని మంచి పనులు చేయాలి, మన ఎవరైనా చావు బతుకునుంటే తలాయంతో చేసి కాపాడాలి. అదే ఇవాళ మన ఏడీపీ బాధ చేసేది. మనకు హైదరాబాద్ లో పెట్టి 25 సంవత్సరాలు అయిందండి మా కంపెనీ. 25వ సంవత్సరం శుభ సందర్భంలో ఏదైనా చేద్దామని అనుకున్నప్పుడు ప్రజలకు ఉపయోగపడేదిగా, చిరకాలం గుర్తుండేదిగా చేద్దామని అనుకుని ఏం చేద్దామని అనుకున్నప్పుడు 2 ప్రపోజల్స్ వచ్చినాయి. ఆ ప్రపోజల్స్ లో ట్రామా సెంటర్ అనేది మంత్రి గారు ఇలా చేస్తే బాగుంటుంది విజయ్, ఇది డెత్ హైవే అని అంటారు, చాలా యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి, ఆ గంట సమయంలో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే గంట లోపు మనం కనుక వైద్య సదుపాయాలు అందించగలిగితే వాళ్ళ ప్రాణం నిలబెట్టిన వాళ్ళు అవుతాం అని చెప్తే సరే చేద్దామని అనుకున్నాము. 2 నెలల్లోనే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసి 7వ తారీఖుకి ఓపెనింగ్ చేద్దామని చెప్పి మా అభిలాష. పెట్టెల గూళ్లు పెట్టలేని మొక్కలు నాటి గత ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిందని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. వన మహోత్సవంలో భాగంగా ఎల్బీనగర్ జోన్ పరిధిలోని రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, బల్దియా కమిషనర్ ఆమ్రపాలి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. కాలుష్యం పెరిగితే భవిష్యత్తు తరం మనల్ని క్షమించదని, ప్రజలంతా బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నగర వ్యాప్తంగా 30 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పొన్నం ప్రభాకర్ వివరించారు. ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం కాబట్టి ప్రభుత్వం పక్షాన ఈరోజు జంట నగరాల ప్రజల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం పక్షాన దయచేసి మొక్క నాటడమే కాదు,
దాన్ని సరైన విధంగా పెంచడం కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతా ఉన్నాం. ఇది సమాజంలో ఒక బాధ్యత. రోజు మొక్కకు నీళ్లు పోయడం ద్వారా కూడా పుణ్యం పురుషార్థం అన్నట్టుగా మానసిక సంతోషంతో పాటుగా సమాజానికి రాబోయే తరం మనను క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. మొత్తానికి మొక్క నాటడము పెంచడము చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 30 సర్కిల్లో కూడా 7,135 చెట్లు కూడా నాటబోతున్నాము. ఈ ఇయర్ లో మేము ఆల్మోస్ట్ 30 lakhs చెట్లు నాటాలని మేము గవర్నమెంట్ నిర్ణయించింది. ఇంకా ఈసారి కూడా ప్రతి ఒక్క ప్రతినిధి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అందరినీ మేము అపీల్ చేస్తున్నాం. ఏంటంటే మనం వాతావరణం కాపాడుకోవాలంటే, ఆహ్లాదకరమైన ఇది చేసుకోవాలంటే మనం అందరం కూడా చెట్లు నాటాలి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. తొలుత బంజారాహిల్స్ సర్కిల్లో విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత గాంధీభవన్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చేసిన సేవలను స్మరించుకున్నారు. హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు సీఎం వెంట ఉన్నారు. ఈనాడు మేము చేపట్టాలనుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలు, అది మూసీ పరివాహక ప్రాంతం కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, హైదరాబాద్ నగరానికి గోదావరి కృష్ణా నది జలాల తరలింపు కావచ్చు, విదేశాల నుంచి పెట్టుబడులు రప్పించి ఈ ప్రాంతంలో ఉన్న చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే స్ఫూర్తి కూడా వైఎస్ఆర్ గారి నుంచి పొందింది. ఆ స్ఫూర్తిని కొనసాగించాలన్న ఆలోచన మా ప్రభుత్వం, మా పార్టీ చేస్తున్నది. వారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలం ఒక దశాబ్ద కాలం అయిపోయినప్పటికి కూడా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ వారి పాదముద్రలు ఇంకా మన అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. దానికి కారణం అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని కూడా రెండు కళ్లలాగా తీసుకొని ముందుకు తీసుకొని పోవటమే దానికి ప్రధాన కారణంగా మనం అందరం చూస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో ఓ చిన్నారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. తండ్రి కూతుళ్ల మధ్య ఉండేటువంటి అనురాగాన్ని, అనుబంధాన్ని కొంతమంది నికృష్టులు, నీచ వ్యక్తులు ఈ సమాజంలో మృగాల్లా తిరుగుతూ ప్రతిదాని వెనుక ఒక అసభ్యకరమైనటువంటి ఆలోచనను అంటగడుతుంటారు. అంటే వాళ్లకు ఉండేటువంటి ఆలోచనను అన్నా చెల్లెల బంధం, తండ్రి బిడ్డల బంధాన్ని కూడా అత్యంత అసభ్యకరంగా వర్ణించడం, వగ్రీకరించడము చాలా దారుణం. ఈ ఘటన పట్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేసినాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా, ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదాలు కానీ, ప్రచారం కానీ జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తు చేస్తా ఉన్నాం, ముమ్మరం చేస్తా ఉన్నాం, కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తాం. హైదరాబాద్ శివారు ఫిర్యాదిగూడ కార్పొరేషన్ పర్వతాపూర్లో ఇళ్లను కూల్చివేయడాన్ని భాజపా తప్పుపట్టింది. అక్రమ కూల్చివేతలను ఖండిస్తున్నట్లు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. వాళ్ళ పేదవాళ్ళు రెక్కాడితే డొక్క నిండని వాళ్ళు 30 ఏళ్ల క్రితం 35 ఏళ్ల క్రితం ఈ భూమి కొనుక్కున్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు అన్ని పర్మిషన్ ఉండగా కూడా వాళ్ళు కొనుక్కున్నటువంటి భూమిని అకారణంగా కట్టుకున్న ఇళ్లను కూల్చేసారు. అడిగే నాదులు లేడు. కూలగొట్టబడ్డటువంటి ఆ ఇళ్లకు కంపెన్సేషన్ కట్టియాలి. నువ్వు నిజంగా నీకు దమ్ముంటే అప్పటి కలెక్టర్ని ఫస్ట్ కేసు పెట్టు, పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ అధికారుల మీద కేసు పెట్టు, నీ ఎంఆర్ఓ మీద కేసు పెట్టు. అమాయకుల మీద కేసులు పెడతావా? అమాయకులు భయపెట్టిస్తావా? వాటికనే కట్టుకున్నారు, ఏమి లేని కూలగొట్టినాడో అర్థం ఉంది. అన్నిటికన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను నేను. అధికారం 1 ఏళ్ళు ఇచ్చినా నీకు? ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసా తెలియదు నాకు తెలియదు, కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా దీని మీద స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా, విచారణ జరిపించమని చెప్పి కోరుతున్నా. రాజకీయ కక్ష స్పష్టంగా కనబడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. గురుకుల విద్యాలయాలకు రూపొందించిన కొత్త టైం టేబుల్ పని వేళలను కుదించాలని లేఖలో పేర్కొన్నారు.
ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు పనివేళలు రూపొందించడం వల్ల నిద్రలేమి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. రాత్రిపూట స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను కూడా టీచర్లకు అప్పగించడం సరికాదన్నారు. వార్డెన్ల పోస్టులు మంజూరైనా భర్తీ చేయకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డిఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించకపోవడం దారుణమన్నారు. వివిధ విభాగాల్లోని దాదాపు 1000 మంది పోలీసులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం కరీంనగర్ జిల్లా పోలీసులను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే టీఏ, డిఏ, పీఆర్సీ బకాయిలతో పాటు సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖలో అసలు సమస్యలే లేవన్నట్లు రాష్ట్ర సర్కారు ప్రకటనలు చేయడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. నియోజకవర్గంలో పరిశీలించిన తర్వాతే విద్యాశాఖలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నట్లు ఆయన చెప్పారు. వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించాలని కోరారు. మధ్యాహ్న భోజన బిల్లులు, కుక్కం హెల్పర్ల గౌరవ వేతనాలు, సర్వశిక్ష అభియాన్ రిజర్వ్స్ పర్సన్ల వేతనాలు కొన్ని నెలలుగా నిలిచిపోయాయని చెప్పారు. వాటిని చెల్లించాలని కోరారు. ప్రతి పాఠశాలకు నెలకు 10,000 విడుదల చేసి పారిశుద్ధ్య నిర్వహణ చేయాలని కోరారు. పేద విద్యార్థుల ఆకలి తీర్చే సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఆగిపోయిందని పునః ప్రారంభించాలని హరీష్ రావు కోరారు. డిఎస్సి పూర్తయ్యేలోపు పిల్లలకు విద్యాబోధన జరిగేలా విద్యా వాలంటీర్లను నియమించాలని సూచించారు. గతేడాదికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని హరీష్ రావు ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తదుపరి సాక్ష్యాల నమోదుకు సిద్ధమవుతోంది. నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి వచ్చిన అఫిడవిట్లను ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. ఆ తర్వాత అందులోని అంశాల ఆధారంగా నోటీసులు జారీ చేసి సాక్ష్యాలు నమోదు చేస్తారు. అనంతరం బహిరంగ విచారణ ప్రక్రియ నిర్వహించనున్నారు. విచారణ ప్రక్రియలో భాగంగా ఇవాళ కమిషన్ ముందు పంప్ హౌజులకు చెందిన 14 మంది ఇంజనీర్లు హాజరయ్యారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్ హౌజులకు చెందిన ఇంజనీర్లు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ తదితరులు వారిలో ఉన్నారు. వారి నుంచి అవసరమైన వివరాలు, సమాచారం తీసుకున్న కమిషన్ వారిని కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. అఫిడవిట్ల దాఖలుకు ఈ నెల 16వ తేదీ వరకు గడువిచ్చారు. పంప్ హౌజుల నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో ఇచ్చిన నివేదికను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కమిషన్కు అధికారికంగా సమర్పించింది. నివేదికను పరిశీలించిన తర్వాత అందులోని అంశాల ఆధారంగా కాగ్ అధికారులను పిలిచి పూర్తి వివరాలను తీసుకునే ఆలోచనలో కమిషన్ ఉంది. కమిషన్కు సహాయకారిగా ఉండేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా 3 ఆనకట్టలకు సంబంధించి తమ అధ్యయన నివేదికను జస్టిస్ పీసీ ఘోష్కు సమర్పించారు. అటు తుది నివేదిక ఇవ్వాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ విజిలెన్స్ విభాగాన్ని కమిషనర్ మరోమారు ఆదేశించింది. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కమిషన్ ఆదేశించింది. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంతో పాటు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర నిరుద్యోగ ఐకాస అధ్యక్షుడు నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో లగ్డీకపుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. టెట్కి, డిఎస్సికి విభిన్నమైన సిలబస్ ఉండడం కారణంగా పూర్తి చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి డిఎస్సి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అధికారులు తమ గోడు విని కష్టాలు తీరుస్తారని ఎంతో ఆశగా సుదూర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చారు. అయితే అక్కడ జరుగుతున్నదేంటి? ఎవరో ఒకరిద్దరు అధికారులు మొక్కుబడిగా వినతి పత్రాలు స్వీకరిస్తూ ప్రక్రియను అయిందనిపిస్తున్నారు. ఇదే సమయంలో సందట్లో సడేమియాగా కొందరు జిల్లా అధికారులు ఫోన్లలో మునిగిపోయారు. ప్రజల గోడును వినడం మర్చిపోయి గేమ్స్ ఆడుతూ ఒకరు, ఈ కామర్స్ చూస్తూ మరికొందరు సామాజిక మాధ్యమాల్లో తలమునకలయ్యారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కనిపించిన దృశ్యాలు ఇవి. మంగళగిరిలో జరుగుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. కళలు
ఆర్థిక పరిస్థితి అనుకూలించకుండా దూరంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ తీసుకొని నేనున్నాను మీరు చదువుకోండి అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టార్లో తెలుగు వాళ్ళు అమెరికా నుంచి అనేక దేశాల్లో ఈరోజు CEO స్థాయిలో ఉన్నారంటే అది కేవలం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే అన్న సంగతి మనం ఎవరు మర్చిపోకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఎమ్మెల్యేకు 500 కోట, కాదంటే 1000, ఇన్ఛార్జ్ మంత్రితో అది కూడా సంతకం పెట్టించుకొని నియోజకవర్గానికి ఇచ్చే పరిస్థితుల్లో కాదు. ఈ రాష్ట్రంలో గుడిసె అనేదే ఉండటానికి వీల్లేదు. శాచ్యురేషన్ పద్ధతిలో అందరికీ ఇళ్ళు ఇస్తాను నేను. కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, ప్రాంతం లేదు, అందరికీ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతానని ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ దేశంలోనే. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి అటువంటి గొప్ప నాయకుడి దగ్గర పార్టీలో పనిచేసే అదృష్టం, శాసన మండలిలో పనిచేసేటువంటి అదృష్టం, శాసనసభలో చీఫ్ విప్గా పనిచేసేటువంటి అదృష్టం కలగటం నేను నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అటువంటి నాయకుడి దగ్గర తర్ఫీదు పొందటం, పనిచేయటం. మేమంతా ఆ రోజు చీఫ్ విప్గా నేను, విప్పులుగా డాక్టర్ శైలజనాథ్, కొండ్రు మురళీగన్, మా ముగ్గురిని పెట్టి సభా వ్యవహారాలు నడిపేటప్పుడు మాకు తర్ఫీదు ఇచ్చారు. శాసనసభ్యులు కానీ, ప్రజలకు కానీ, చట్టసభలో కానీ, పాలనలో కానీ ప్రజల కోసం ఏం చేయాలో చాలా స్పష్టంగా మా అందరికీ తర్ఫీదు ఇచ్చి నిలబెట్టినటువంటి నాయకుడు ఆయన. చివరి రోజు మేమంతా అడిగాం. శాసనసభ అయిపోయింది, చిట్ట చివరి రోజు తెల్లారే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రకటించారు. వారిని ప్రత్యేకంగా కలిసి అడిగాం, సార్ ఒక్కరోజు గ్యాప్ ఇద్దాం సార్, శాసనసభ్యులంతా కొత్త గెలిచొచ్చారు, ఒక్కరోజు గ్యాప్ ఇస్తే మళ్ళీ వాళ్ళ నియోజకవర్గాల్లో పోయి పండగ చేసుకుంటారు సార్ అంటే, లేదు, ప్రజలు ఎంతో నమ్మకంతో మనల్ని గెలిపించారు, ఒక్క నిమిషం కూడా వృధా చేయడానికి వీల్లేదు, తెల్లారే రచ్చబండ కొనసాగాల్సిందే అని చెప్పి బయలుదేరి మనందరి నుంచి కనపడినంత దూరం. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా చేరుకున్నారు. మాస్కోలో దిగిన ప్రధాని మోదీకి రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ సాదర స్వాగతం పలికారు. గార్డ్ ఆఫ్ హానర్తో మోదీకి రష్యన్ సైన్యం వెల్కమ్ చెప్పింది. ఈ సందర్భంగా రష్యన్ కళాకారులు దాండియా, గర్భా నృత్యంతో భారత ప్రధానిని స్వాగతించారు. మోదీ బస చేస్తున్న హోటల్ వెలుపల రష్యన్ భక్తులు భజనలు పాడి నృత్యాలు చేశారు. మోదీ, పుతిన్ కరచాలనం చేసుకుంటున్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మాస్కో వెళ్లిన మోదీ 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇరు దేశాధినేతలు వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. 2 దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. మోదీ కోసం పుతిన్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రష్యా పర్యటనను ముగించుకుని మోదీ ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటించనున్న తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ 2024 పరీక్ష అక్రమాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షలో పేపర్ లీక్ అయిన మాట వాస్తవమేనని స్పష్టం చేసింది. అయితే ఆ పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందని తెలిపింది. లీక్ అయిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన 30 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. లీకైన ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైతే మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు ఇస్తామని తేల్చి చెప్పింది. లీకైన ప్రశ్నాపత్రం టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులో చక్కర్లు కొడితే అది దావానలం మాదిరిగా వ్యాపిస్తుందని పేర్కొంది. పరీక్ష విశ్వసనీయత దెబ్బతింటే మళ్లీ నిర్వహించాల్సిందేనని పేర్కొంది. పరీక్ష పత్రాన్ని లీక్ చేసిన వారిని గుర్తించకపోయినా మళ్లీ పరీక్ష జరపాలని ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. 67 మంది అభ్యర్థులు 100% మార్కులు సాధించడంపై కోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. పేపర్ లీక్తో 2 విద్యార్థులకే సంబంధం ఉందని చెబుతున్నప్పటికీ
అది 23 లక్షల మందితో ముడిపడిన అంశమని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించారా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు లబ్ధి పొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని అడిగింది. ఎంతమంది విద్యార్థుల ఫలితాలను విత్హెల్డ్లో పెట్టారో చెప్పాలన్న కోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షం మరోసారి వణికించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ ఉదయం వరకు పడిన కుండపోత వర్షానికి రహదారులు, రైల్వే ట్రాక్లు జలమయం కాగా లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపై ఎక్కడికక్కడ నీళ్లు నిలిచి వాహన రాకపోకలు స్తంభించాయి. పలు ప్రాంతాల్లో కార్లు, మోటార్ సైకిళ్లు నీళ్లలో మునిగిపోయాయి. 6 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా అంధేరి, కుర్లా, బంధూప్, కింగ్స్ సర్కిల్, దాదర్ సహా పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగుతున్నాయి. పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నందున సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను రద్దు చేశారు. సెంట్రల్ రైల్వే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. భారీ వర్షాల దృష్ట్యా ఆర్టీసీ బస్సులను కూడా అధికారులు నిలిపివేశారు. ముంబై సహా రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. రహదారులు జలమయమై ఎమ్మెల్యేలు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. మహారాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిల్ పాటిల్, ఎన్సీపీ ఎమ్మెల్సీ అమోల్ మిట్కరీ ప్రయాణిస్తున్న రైలు వరదలకు నిలిచిపోగా వారు పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్లారు. ముంబై విమానాశ్రయం నుంచి 50 సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని సర్వీసులను దారి మళ్లించారు. మహారాష్ట్రలోని థానే, పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి, కొల్హాపూర్, సాంగ్లీ, సతారా, ఘట్కోపర్, కుర్లా, సింధుదుర్గ్ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు.